డౌన్ డౌన్ లవన్ రెడ్డి, డౌన్ డౌన్ సైకో జగన్, జగన్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పినా అతనికి సిగ్గులేదు. రాష్ట్రాన్ని అధోగతి పట్టించి మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి అర్హత నీకు లేదు. పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీకి మారుపేరు. నువ్వు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావు, రాష్ట్రాన్ని దోపిడీ చేసావు. ఇసుక మాఫియా నీదే, మందు మాఫియా నీదే, గ్రావిల్ మాఫియా నీదే, ఎర్రచందన మాఫియా మీదే, క్వార్జీ మాఫియా నీదే. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది జగన్. నువ్వు మాట్లాడే అర్హత నీకు లేదు. మా పవన్ కళ్యాణ్ని విమర్శించే స్థాయి నీకు లేదు. నువ్వు నీ బలగం అందరూ రాష్ట్రాన్ని సర్వదోపిడీ చేశారు. రాష్ట్రం సర్వతోముఖి చెందుతుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో. నువ్వు గత 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని దోపిడీ చేసావు. నీ ఇష్టరాజ్యంగా సర్వనాశనం చేసి అధోగతి పాలు చేసిన నువ్వు మా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి అర్హత లేదు. ఇంకొకసారి నువ్వు విమర్శిస్తే జన సైనికులు, వీర మహిళలు నిన్ను తాట తీస్తారు. ఖబర్దార్ జగన్. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. పశువా మనిషివా జగన్? పేదల కోసం అహర్నిశలు కష్టపడుతూ వెలుగు చూడని గ్రామాలకు చిరునవ్వుల వెలుగులు నింపుతూ, రోడ్లు చూడని తండాలకు రోడ్లు వేస్తూ, పేదలకు అందాల్సిన విద్యా వైద్యాన్ని అందిస్తూ ముందుకు నడుస్తున్న పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి అర్హత నీకు లేదు. సైకో సాడిస్ట్కి ఎక్కువ, మెంటల్ కృష్ణకి తక్కువ. మనిషివా మహిషివా అని అర్థం కాకుండా ఉంది. గడిచిన 5 సంవత్సరాల పరిపాలనలో మదం ఎక్కి కన్ను మిన్ను కానకుండా అసెంబ్లీలో ఇతర పార్టీ నాయకుల్ని, మహిళలను, వాళ్ళ కుటుంబ సభ్యులను ఇష్టమొచ్చి ఇష్టారీతిన తిట్టి 11 సీట్లకే పరిమితమైనా కూడా మీకు ఇంకా బుద్ధి రాలేదు. మీ భాష మారలేదు. మీ భాష మార్చకపోతే ప్రజలు గుండు కొట్టి సున్నం బొట్టు పెట్టి గాడిద మీద ఊరేగిస్తారు జగన్. ఇది మా చివరి వార్నింగ్. మరొక్కసారి పవన్ కళ్యాణ్ కానీ మా నాయకుల్ని కానీ పల్లెత్తి మాట్లాడామంటే పళ్ళు రాలగొట్టి చేతిలో పెడతామని మరొకసారి చెప్తున్నాను. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పేదల్ని, వృద్ధుల్ని, ఉద్యోగస్తుల్ని, నిరుద్యోగుల్ని వీధుల మీద నిలబెట్టి చోద్యం చూశావు. ఈ రోజున సూపర్ 6 పథకాల్లో 3 పథకాలు అమలు అయ్యాయి. రాబోయే బడ్జెట్లో మరో 3 పథకాలు అమలు చేసే విధంగా ముందుకు పోతూ పౌర